హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బుల్ ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ స్టాక్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్, బిజినెస్ అనాలిసిస్ మరియు టెక్నికల్ అనాలిసిస్ మూడు కూడా చూద్దాము. ముందుగా ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క బిజినెస్ అనాలిసిస్ అంటే వీళ్ళ బిజినెస్ ఎలా ఉంది అనేది ముందుగా చూద్దాము. తర్వాత వాళ్ళ యొక్క ఫండమెంటల్స్ అంటే వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉందో చూద్దాము. ఆ తర్వాత చార్టులో మనకు మంచి అవకాశం ఉంది, అదేందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. కొంచెం స్లోగా ఉంటే స్పీడ్ మోడ్లో పెట్టుకొని చూడండి. ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంజిల్ బ్రోకింగ్ వాళ్ళ సైట్లోకి మనము వెళ్తే డైరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్. వీళ్ళు ఏంజిల్ బ్రోకింగ్ మీకు తెలుసు, వీళ్ళు ట్రేడింగ్కి సంబంధించిన డిమాట్ అకౌంట్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ దగ్గర చూడండి, ఏంజిల్ బ్రోకింగ్ వన్ యాప్ అని, ఏంజిల్ బ్రోకింగ్ ట్రేడ్ అని, స్పెషల్ స్పీడ్ ప్రో అని, ఇలా రకరకాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫండమెంటల్ రీసెర్చ్లో ఓవర్ వ్యూ, టాపిక్ పిక్, ఐపీఓ వ్యూ, మార్కెట్ అవుట్లుక్ అంటే వీళ్ళు మార్కెట్ సంబంధించిన సమాచారం కూడా, ఏ ఐపీఓ వస్తుంది, టాప్ పిక్స్ అంటే ఏ స్టాక్స్ ఏ రోజు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి, ఏంటి న్యూస్, ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఈ న్యూస్ పరంగా కూడా వీళ్ళు అందులో ఉన్నారు. నాట్ ఓన్లీ డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేయడం, అంతేకాకుండా వీళ్ళు ఈ యాప్స్ ద్వారా కూడా అందుబాటులో ఉంటున్నారు. సో ఇక్కడ వీళ్ళకి ఎర్నింగ్ ఉంది. వీళ్ళు ఈ యాప్స్ ద్వారా కూడా ప్రజలకు చేరువవుతున్నారు. అంటే వీళ్ళ బిజినెస్, వీళ్ళ డిమాట్ అకౌంట్ యొక్క సంఖ్యను ఈ విధంగా కూడా పెంచుకుంటున్నారు. అలాగే మార్కెట్లో అవుట్లుక్ ఇవ్వడం, మార్కెట్ న్యూస్ ఇవ్వడం, ఫర్ ఎగ్జాంపుల్ మనీ కంట్రోల్ ఎలా ఇస్తుంటుందో ఆ విధంగా వీళ్ళు ఏ రోజు ఏ స్టాక్స్ని పిక్ చేయాలి, వాటిలో మార్పులు ఏంటి, న్యూస్ ఏంటి, ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చిందా, గుడ్ న్యూస్ వచ్చిందా, సిఇఓ మారాడా, కొత్తగా ఎవరైనా స్టేక్ కొన్నారా, అలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటారు. సో అది కూడా ప్లాట్ఫామ్స్ పైన వస్తూ ఉంటుంది కాబట్టి అది కూడా ఒక రకంగా బ్లాగ్స్ అంటారు దాన్ని, అంటే వ్యాసాలు, బ్లాగ్స్ అంటారు. సో అది కూడా ఈ కంపెనీకి మంచి బిజినెస్ అని చెప్పవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, వీళ్ళది ఇక ఓవర్ వ్యూ, డైలీ రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళ మీడియా, ఫండమెంటల్ పిక్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో అప్డేట్స్, షేర్ మార్కెట్ ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తుంటారు. ఒక రకంగా ఇది అంటే ఆల్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. అలాగే వీళ్ళ ప్రొడక్షన్ సర్వీస్లోకి వెళ్తే ఫ్రెండ్స్, వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ ప్రొడక్ట్స్లోకి వెళ్తే ఈక్విటీ ట్రేడింగ్ అంటే మనము ఇప్పుడు ట్రేడింగ్ చేయడం, డిమాట్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ డిమాట్ అకౌంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అలా వీళ్ళ డిమాట్ అకౌంట్ జీరోదా అండ్ ఏంజిల్ బ్రోకింగ్ ఈక్వల్గా దాదాపు సమాన స్థాయిలో ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో ఇది నెంబర్ 1 అని చెప్పొచ్చు, ఒక్కో సందర్భంలో అదే నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంత సంఖ్య పెరుగుతూ ఉంది, డిమాట్ అకౌంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది. కొన్నిసార్లు వీళ్ళు ఎక్కువ అచీవ్ చేస్తున్నారు ఒక నెలలో, ఇంకో నెలలో వాళ్ళు ఎక్కువ అచీవ్ చేస్తున్నారు. అది మీరు కావాలంటే సెర్చ్ చేయొచ్చు, గూగుల్లో మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఐపీఓస్ వస్తున్నాయి కాబట్టి ఐపీఓస్ కొత్తగా అప్లై చేయాలనుకున్న వాళ్ళు అందులో జీరోదాలో తెరుస్తున్నారు, అలాగే యాంజిల్లో కూడా తెరుస్తున్నారు. సో యాంజిల్ కూడా నెంబర్ 1 అని చెప్పవచ్చు. ఈ లిక్విడిటీ ట్రేడింగ్, తర్వాత కరెన్సీ ట్రేడింగ్, కమ్యూనిటీ ట్రేడింగ్స్, ఎఫ్ఎండో ట్రేడింగ్, డిమాట్ అకౌంట్, మార్జిన్ అకౌంట్, ఐపీఓ అకౌంట్, లాగిన్, లోన్ అగెనిస్ట్ షేర్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లోన్ అగెనిస్ట్ షేర్స్, తర్వాత ట్రేడింగ్ అకౌంట్, ఇంట్రాడే ట్రేడింగ్ అకౌంట్, స్టాక్ అడ్వెన్సరీ, కార్పొరేటివ్ బాండ్స్, ట్యాక్స్ బాండ్స్, ఇలాగా వీళ్ళటి సర్వీస్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర. అలాగే ట్యాక్స్ సేవింగ్ బాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి వీళ్ళ దగ్గర డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఇవి మనం చెప్పుకున్నాం. ఆన్లైన్ షేర్ ట్రేడింగ్, ఇంట్రాడే షేర్ ట్రేడింగ్, ఐబిఓస్, డెరివేటివ్స్ ఇవన్నీ చెప్పుకున్నాము. తర్వాత వీళ్ళు ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చెప్పుకున్నాం. ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సర్వీస్ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో చూస్తే ఇన్కమ్ ట్యాక్స్లో మనం చూస్తే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని, సీనియర్ సిటిజన్ ట్యాక్స్ స్లాబ్, సెక్షన్ 8D అని, అంటే ఎంప్లాయీకి సంబంధించి ఉంటాయి ఇవన్నీ బెనిఫిట్స్. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వాటిని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఇది మ్యూచువల్ ఫండ్ వాళ్ళు చేసేది. ఆర్థరైజ్డ్ పెన్షన్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, కొంతమందికి పిల్లల గురించి కానీ, లేదంటే ఫ్యూచర్లో ఏదైనా
డ్రీమ్స్ ఉంటాయి, సొంత ఇల్లు కనాలి అలాంటి వాటికి సంబంధించిన దానికి వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ కోసం అని ఇప్పుడు ఎంప్లాయీస్ కొంతమంది ముందే ఫ్యూచర్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఫ్యూచర్లో పెన్షన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు అలాంటి స్కీమ్ని కూడా పెడుతున్నారు. ఇది కూడా మంచి బిజినెస్ అని చెప్పవచ్చు. తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఇది అద్భుతమైనది సార్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్ దాంట్లోకి ఎంట్రీ అయ్యారు. వీళ్ళు మ్యూచువల్ ఫండ్ దాంట్లోకి ఎంట్రీ ఎప్పుడు అయ్యారంటే ఏప్రిల్ 21లో ఫ్రెండ్స్, ఏప్రిల్ 2021లో ఎంట్రీ అయ్యారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో 5 స్టార్ వే టు 5 స్మార్ట్ వే టు అని ఒక కొత్తగా ఇలాంటి కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో వీళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్ హౌస్ అవుతుంది ఇది. సో అది కూడా వీళ్ళకు లాభాన్ని చేకూర్చే అంశమే. అంటే వీళ్ళ బిజినెస్ నాట్ ఓన్లీ డీమ్యాట్ వైపు లేదు, ఇప్పుడు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ను ఇది చేయడానికి, పెన్షన్ ఇవ్వడానికి, పెన్షన్ స్కీమ్స్ మెయింటైన్ చేయడానికి, ఇన్కమ్ ట్యాక్స్ స్కీమ్ మెయింటైన్ చేయడానికి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ మెయింటైన్ చేయడానికి కూడా గ్రో అంటే డైవర్సిఫై అయిందని చెప్పవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనము, వీళ్ళు నెంబర్ 1 బ్రోకరేజ్ హౌస్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్లియర్గా ఇంతకుముందు అనుకున్నాం కదా, ఏంజిల్ బ్రోకింగ్ అనేది నెంబర్ 1 అని చెప్తున్నారు. ఓకే, ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి వీళ్ళ బిజినెస్ చూసాం మనము, ఇదైతే గ్రోయింగ్ బిజినెస్. ఇలా చూడండి, ట్రేడింగ్ అకౌంట్లో ఇది ఈక్విటీ ట్రేడ్ అయితే 0 అని, ఇంట్రాడే ఇది అన్నీ కూడా మార్జిన్స్ అని, ఇవన్నీ మీకు తెలిసినవి. ఆల్మోస్ట్ చాలామంది ఇది వాడుతుంటారు కాబట్టి డీమట్ అకౌంట్. అయితే వీళ్ళ ఒక ఫండమెంటల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ చూస్తే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చేసి 9,003 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ పి 24.3, అలాగే ఆర్ఓసిఈ 26.80. ఇది అద్భుతం ఫ్రెండ్స్. 26.60 అనేది ఆర్ఓసి ఉంటే అది అద్భుతం. తర్వాత కరెంట్ ప్రైస్ వచ్చేసి 1,092 ఉంది. సో బుక్ వాల్యూ ఇది. ప్రమోటర్ హోల్డింగ్ కూడా సెబీ రూల్స్ ప్రకారం 75 కంటే తక్కువ ఉండాలి. సో వీళ్ళ దగ్గర 44.3 ఉంది. అది నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే తర్వాత వీళ్ళ దగ్గర అప్పు డెప్ట్ టు ఈక్విటీ అనేది 1.04 ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1.04. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు లోన్ అగైనెస్ట్ షేర్స్, అంటే ఇప్పుడు ఇంట్రాడే చేసేవాళ్ళు కానీ, ఫ్యూచర్స్ చేసేవాళ్ళు కానీ ఏం చేశారంటే ముందే షేర్లను ఇంతకు అమ్ముతాము, ఇంతకు కొంటాము, ఇది ఫ్యూచర్లో ఈ ధర వస్తుందని చెప్పేసి ఫిక్స్ అయి ఉంటారు. సో వాళ్ళకు ఆ విధంగా ఒక రకంగా వాళ్ళకు ఆ షేర్లను ఇది ఇస్తుంది, ముందే వాళ్ళకి షేర్ ఇస్తుంది. ఇంట్రాడే అకౌంట్లో కానీ, ఈ ఫ్యూచర్స్లో కానీ వీళ్ళకి ఇస్తుంది. సో ఆ విధంగా కూడా వీళ్ళు కొంచెం అప్పు అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర, ఎందుకంటే వీళ్ళ దగ్గర షేర్లు నిల్వ ఉంటాయి. ప్రతి ఒక్క కంపెనీ దగ్గర సంబంధించిన షేర్లు వీళ్ళ దగ్గర నిల్వ ఉంటాయి. అందువల్లనే వీళ్ళకు అప్పు ఉంటుంది. అంతే తప్పితే వీళ్ళు నిజంగా ఏ బ్యాంక్ దగ్గర ఎక్కడో అప్పు చేసి కాదు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు కార్పొరేట్ బాండ్స్, వీళ్ళు ఇప్పుడు కొన్ని కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ బాండ్స్ ఇస్తారు కదా ఫ్రెండ్స్. కొందరు కంపెనీలకు లోన్స్ అవసరం అవుతుంటాయి. లోన్స్ అవసరమైనప్పుడు వాళ్ళు ఈ టైం పీరియడ్లో మీకు తీర్చేస్తాము అని చెప్పేసి బాండ్స్ ఇచ్చి అప్పు తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి బాండ్స్కి చాలామంది అప్పు ఇస్తుంటారు. సో అందులో భాగంగా వీళ్ళు కూడా కార్పొరేట్ బాండ్స్కి లోన్స్ ఇస్తున్నారు, అంటే అప్పులు ఇస్తున్నారు. కాబట్టి అది వీళ్ళకు ఒక విధంగా వీళ్ళ దగ్గర బారోయింగ్ కిందకే వస్తుంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్. వీళ్ళు కొన్ని బాండ్స్కి ట్యాక్స్ ఏమేమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వడ్డీ తీసుకుంటారు. బాండ్స్ని తాకట్టు పెట్టుకొని వడ్డీ తీసుకుంటారు. ఆ వడ్డీని కూడా వడ్డీలో వచ్చే ట్యాక్స్ని కూడా వాళ్ళే కట్టుకోవాలి. అంటే ఎవరైతే తాకట్టు పెట్టుకున్నారో వాళ్ళే కట్టుకోవాలి. దాన్ని ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అంటారు. మీరు వెళ్ళి క్లియర్గా చూడొచ్చు. 54C ఈ బాండ్స్ అని కూడా ఉంటాయి. ఈ ట్యాక్స్ సేవింగ్ బాండ్స్, ఇవన్నీ కూడా ఇవి గోల్డ్కి సంబంధించిన బాండ్స్. ఇవన్నీ కూడా మీరు యాప్లో చూస్తే అక్కడ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఐపీఓ అవన్నీ ఉంటాయి చూడండి. ఆ సెక్షన్లో మీకు ఖచ్చితంగా ఇది కనిపిస్తుంది. సో
నిజానికి ఇవి అప్పులు కావు. వీళ్ళ దగ్గర స్టాక్ రూపంలో కానీ బాండ్స్ రూపంలో కానీ నిల్వ ఉన్నాయి అవి. కానీ ఆ నిల్వని ఇక్కడ చూపించలేరు వాళ్ళు. కాబట్టి వాటిని అప్పులుగా చూపిస్తున్నారు. అంతేగాని వాస్తవానికి అప్పులు కాదు. మనము ఇక్కడ మీకు బ్యాలెన్స్ షీట్లో తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వీళ్ళ రిజర్వ్ చూడండి, క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మార్చి 2021 వచ్చేసరికి 1049 కోట్లకు ఉంటే అప్పులు వచ్చేసి దాదాపు 1171 కోట్లు ఉంది. కానీ ఇది వాస్తవానికి అప్పు కాదు. దీన్ని విశ్లేషణ అంటారు, ఫండమెంటల్ విశ్లేషణ అంటారు. ఎందుకంటే వీళ్ళు మీకు ఇంతకుముందు చెప్పాను కదా, లోన్కు అగెనిస్ట్, షేర్స్కి అగెనిస్ట్గా లోన్స్ ఇస్తున్నారు, బాండ్స్, కార్పొరేట్ బాండ్స్కి లోన్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తక్కువ వడ్డీకి తెచ్చి ఇస్తుంటారు వీళ్ళు. తక్కువ వడ్డీకి వీళ్ళ దగ్గర ఉన్న నగదులో నుంచి కావచ్చు, లేదంటే ఇతరుల దగ్గర నుంచి తీసుకొని కావచ్చు, వాళ్ళు మిగతా వాళ్ళకి ఇస్తుంటారు. ఒక విధంగా ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాంకింగ్ అనుకోవచ్చు, ఒక టైప్ ఆఫ్ వడ్డీ వ్యాపారం అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా అద్భుతమైనదని చెప్పవచ్చు. సో ఇది అప్పు కిందిగా పరిగణించాల్సిన అవసరం లేదు. సరే ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క మనము క్వార్టర్ రిజల్ట్ చూద్దాము. క్వార్టర్ రిజల్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇయర్ ఆన్ ఇయర్ ఇప్పుడు మీకు తెలుసు, మన ఇండియాలో కరోనాకు ముందు ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ అంటే ఒక తక్కువ అంటే ఉంది, కానీ ఇంతగా విస్తరించి లేదు. ఉంది, బట్ ఇప్పుడు ఒక భారీగా విస్తరించి ఉంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క ఈవెన్ హౌస్ వైఫ్, మంచి డాక్టర్స్, వెల్ ఎడ్యుకేటెడ్, మంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, అలాగే మంచి మంచి కంపెనీలు కూడా ఐపీఓకి వస్తున్నాయి. అందువల్ల చూడండి సేల్స్ కూడా అద్భుతంగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది నాటే జోక్. చూస్తే ఎక్కడ కూడా ఒక్క సంవత్సరం కూడా ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ కొంచెం ఇక్కడ తగ్గింది సెప్టెంబర్ 2019లో. ఆ తర్వాత నుంచి ఎక్కడ కూడా ఒక చిన్నగా డిప్పు లేదు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, జూన్ 2021 వచ్చేసరికి వీళ్ళ రిజల్ట్, ఇది క్వార్టర్ రిజల్ట్ ఫ్రెండ్ నేను చెప్పేది, ఇయర్ రిజల్ట్ కాదు ఇది. చూడండి, జూన్ 2021 వచ్చేసరికి వీళ్ళ రిజల్ట్ వచ్చేసి 121 కోట్లు. 121 కోట్లు. అదే జూన్ 2020తో చూస్తే 47 కోట్లు మాత్రమే. దాదాపు వీళ్ళ ఒక క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే దాదాపు 3 రెట్లు పెరిగింది ఫ్రెండ్స్. అదే ఇయర్ ఆన్ చూసుకుంటే దాదాపు 20% పెరిగింది. సో అమేజింగ్గా వీళ్ళ బిజినెస్ గ్రో అవుతుంది. ఇది బిజినెస్, మంచి బిజినెస్. ఇక్కడ వీళ్ళకి బిజినెస్ చేసే దమ్ము ఉంది. వీళ్ళకి ఇంకోటి మంచి బిజినెస్ సెక్టార్లో ఉన్నారు. ఇండియాలో ఇప్పుడు మంచి ట్రేడింగ్ వైపు అందరూ వస్తున్నారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ వైపు అందరూ వస్తున్నారు. కాబట్టి వీళ్ళకు మంచి సేల్స్ని పొందుతున్నారు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్లో చూస్తే ఫ్రెండ్స్ ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ 2016లో వీళ్ళ దగ్గర 451 ఉంటే ఇప్పుడు క్రమంగా పెరుగుతూ మార్చ్ 2021 వచ్చేసరికి ఫ్రెండ్స్ 1289కి వచ్చింది ఫ్రెండ్స్ వీళ్ళ సేల్స్. అది ఇప్పుడు టీటీఎం, ట్రోలింగ్ 12 మంత్స్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఈ టీటీఎం 1488 ఉంది. చూడండి ఫ్రెండ్స్, మార్చ్ 2021లో 1289 సేల్స్ ఉన్నప్పుడు వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 297 కోట్లు. 297 కోట్లు గతంలో ఎప్పుడు కూడా రాలేదు హైయెస్ట్గా. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టీటీఎం అంటే ఇది ఇంకా 4 నెలలు పూర్తి కాలేదు. 4 క్వార్టర్స్ పూర్తి కాలేదు అన్నట్టు. ఇది ఇంకా కేవలం 2 క్వార్టర్స్ మాత్రమే పూర్తయింది. ఈ 2 క్వార్టర్స్లోనే వీళ్ళది చూడండి 1488 సేల్స్ వచ్చింది. 508 రూపాయల ట్యాక్స్కి ముందు 508 కోట్లు ఉంటే ట్యాక్స్ తర్వాత 371 కోట్ల ప్రాఫిట్ పోస్ట్ చేశారు. ఇది ఇంకో 2 క్వార్టర్స్ ఇలాగే వెళ్ళినాయి అనుకోండి ఫ్రెండ్స్. ఇంకో 2 క్వార్టర్స్ ఇలా వెళ్ళినాయి అంటే దాదాపు 700 కోట్ల ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తారు. అంటే హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్స్ అన్నట్టు. సో ఇది ఈజీగా చెప్పొచ్చు, మంచి మల్టీ బ్యాగర్ ఇది, మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ, ఎటువంటి ఆధారబాధలు లేదు. ఇలాంటి కంపెనీ వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాలెన్స్ షీట్ చూస్తే మీకు ఇంతకుముందు డిస్కషన్ చేశాం నేను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళ బారోయింగ్ రిజర్వ్స్, వీళ్ళ దగ్గర ఉన్న నగదు పెరుగుతూ ఇప్పుడు మార్చి 2021 వచ్చేసరికి 1049 వచ్చింది. అలాగే బారోయింగ్స్ వచ్చేసి
11,071 కోటికి వచ్చింది. కానీ ఇది వాస్తవానికి బారోయింగ్ కాదు. మీకు ఇంతకుముందు చెప్పి ఉన్నాను నేను. ఒకసారి కావాలంటే మీరు ఈ వీడియోలో మరొకసారి ప్లే చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ ఈసారి సారీ ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. వీళ్ళ ఫిక్స్డ్ టోటల్ అసెట్స్ అంటే వీళ్ళ యొక్క అసెట్స్ అంటే లైక్ బ్రాంచెస్ అనుకోవచ్చు మనం. ఇక్కడ వీళ్ళకున్న బ్రాంచెస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ 10, 20 ఒక ఉదాహరణకు తెలంగాణలో ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు వాటిని 10ని కాస్త 20, 30 అలాగ బ్రాంచెస్ పెంచేయడం. లేదంటే అలాగే మహారాష్ట్రలో 15 ఉన్న చోట బ్రాంచెస్ ఇంకో 15 అదనంగా పెంచడం. అంటే ఈ విధంగా వీళ్ళ అసెట్స్ని పెంచిస్తున్నారు. అంటే చూడండి ఫ్రెండ్స్, దాదాపు ఇంతకుముందు మార్చి 2020లో వీళ్ళ అసెట్స్ వచ్చేసి టోటల్గా 2,190 ఉంటే ఇప్పుడు 4,814 ఉంది. సో అద్భుతం ఇది. అంటే హైయెస్ట్ ఎవర్ ఇది. ఇలాంటి స్టాక్స్ కనిపించినప్పుడు మనసులో ఒక రకమైన ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే అద్భుతమైన ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో ఇంత బాగా పోస్ట్ చేసారు వీళ్ళు. రిజల్ట్ అమేజింగ్. ఇది క్వార్టర్ రిజల్ట్ కూడా సూపర్ ఉంది. ఇంత బాగుంది. సో మనసు ఇలాంటి స్టాక్స్ కనిపించినప్పుడు ఆగదన్నట్టు. సో ఓకే, ప్రమోటర్ హోల్డింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రమోటర్స్ ప్యాటర్న్లో చూస్తే ఫ్రెండ్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ చూడండి ఫ్రెండ్స్. ప్రమోటర్స్ వచ్చేసి ఇక్కడ వీళ్ళ ప్రమోటర్స్ దగ్గర ప్రజెంట్గా 44.26 ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర దాదాపు మెయింటైన్గానే ఉంది. డిఐఎస్ దగ్గర కూడా మెయింటైన్గా ఉంది. పబ్లిక్ దగ్గర 41.76 చూపిస్తుంది. కానీ వాస్తవానికి అది ఇక్కడ మళ్ళీ బిగ్ హ్యాండ్స్ దగ్గరనే ఉంది. ఇదిగోండి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ముఖేష్, రామాలాల్ గాంధీ, నితీష్, భరత్ కెమికల్, బేలా, ముఖేష్ గాంధీ, ఇలా వీళ్ళ దగ్గరే ఎక్కువ మొత్తం ఉంది. అంటే దాదాపు ఒక 20 ఇదంతా కూడుకుంటే కూడా ఒక 23% వరకు వెళ్ళిపోతుంది. అంటే కేవలం పబ్లిక్ దగ్గర 20% మాత్రమే ఉంది. 20% మాత్రం షేర్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇది అద్భుతమైన గ్రోయింగ్ బిజినెస్ ఉంది. సో ఇది ఒక రకంగా మంచి మల్టీ బ్యాగర్ అని చెప్పొచ్చు. దీనికి చార్ట్ పైన ఏ విధమైన అవకాశం ఉంది అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంత మంచి స్టాక్ కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని జర్నీ చూపిస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది. మొదట్లో ఇది ఎక్కువ రిజల్ట్ పోస్ట్ చేయలేదు కాబట్టి మనము ఇక్కడ స్థిరంగా ఉంది. ఇలా లైన్ అంతా కూడా, ఎందుకంటే రిజల్ట్ పోస్ట్ చేయలేదు. ఎప్పుడైతే కంపెనీ ఒక్కసారి గ్రోయింగ్లోకి వచ్చిందో దాదాపు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే అమేజింగ్ ఫ్రెండ్స్. చూడండి, కేవలం 91 రోజులలో 380% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. 380% రిటర్న్స్ ఇచ్చింది. ఇలాంటి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ఎందుకు తగ్గింది? ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ తగ్గింది కదా, ఎందుకు తగ్గింది అనేది మనం ఇక్కడ విశ్లేషించాలి ఫ్రెండ్స్. ఎందుకు తగ్గింది అంటే చూడండి ఫ్రెండ్స్, ఒక్కోసారి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ వాళ్ళకు దాదాపు భారీ మొత్తంలో అమౌంట్ వచ్చేసాయి. సో వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటారు. ఎందుకంటే ఇక్కడ షేర్ పడ్డప్పుడు కానీ, అక్కడ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ, ఇది అయిపోయినాక వాళ్ళ అమౌంట్ని తీసేసుకొని ఇంకో మంచి స్టాక్ వెతుక్కొని అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇందులో వాళ్ళకి తెలుసు ఇది ఇంత పెరిగింది, ఎప్పుడో ఒకప్పుడు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అవుతుంది అని చెప్పేసి. ఇది ఆపరేటర్ గేమ్స్, ఇన్వెస్టర్స్ గేమ్స్ ఇదంతా. సో ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోగానే మనకు చూడండి, ఇక్కడ షేర్ ప్రైస్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి ఇది తీసేస్తాను నేను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుంచి అందరు ఎగ్జిట్ అయిపోగానే దాదాపు షేర్ ప్రైస్ అనేది పడిపోతూ వస్తుంది. కానీ బిజినెస్ పడిపోయిందా? షేర్ ప్రైస్ పడిపోయింది కానీ వీళ్ళ బిజినెస్ పడిపోయిందంటే అస్సలు పడిపోలేదు ఫ్రెండ్స్. వీళ్ళ బిజినెస్ అస్సలు పడిపోలేదు. మంచి గ్రోయింగ్ బిజినెస్ ఉంది, అద్భుతమైన బిజినెస్ ఉంది. ఈ చార్ట్లో మంచి అవకాశం ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. మీకు ట్రెడిషనల్ చార్ట్ ప్యాటర్న్స్ తెలిసి ఉంటే ఓకే,
నేను తెలియకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది నెక్ లైన్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఏం తయారు చేస్తుందంటే ఫ్రెండ్స్, దీన్ని లెఫ్ట్ షోల్డర్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి లెఫ్ట్ షోల్డర్ అంటారు. తర్వాత ఇది హెడ్ ఫ్రెండ్స్, ఇది హెడ్. తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మళ్ళీ కూడా లెఫ్ట్ షోల్డర్ క్రియేట్ చేసి ఇలాగ లెఫ్ట్ షోల్డర్ తయారు చేసి స్టాక్ పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. స్టాక్ అనేది పైకి వెళ్తుంది. సో ఇలా తయారు చేసిన తర్వాత వెళ్తుంది. మరి ఇది ఇక్కడికేని ఇంకా పడవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సపోర్ట్ను ఆల్రెడీ ఇది టచ్ చేసేసింది. ఇక్కడ దీనికి సపోర్ట్ ఉన్న మేజర్ సపోర్ట్ ఉంది కదా, ఈ మేజర్ సపోర్టు ఇది ఈ సపోర్ట్ను టచ్ చేసేసి అది దాటేసింది మ్యాక్సిమం. చూడండి ఇంత మార్కెట్ ఇది మనకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడుతున్న ఒక సందర్భం తీసుకొని ఇవన్నీ కూడా పడుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ స్టాక్స్ అన్నీ కూడా పడుతూ వస్తున్నాయి. ఎందుకంటే నిఫ్టీ స్టాక్స్ పెరిగింది కాబట్టి ఇక్కడ ఈ స్టాక్ పడింది. ఇక్కడ ఇది రిసెషన్ జోన్కి వచ్చేసింది. వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ తయారు చేసింది ఫ్రెండ్స్. ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటారు దీన్ని. ఇది ట్రెడిషనల్ చార్ట్ ప్యాటర్న్లో చాలా పవర్ఫుల్. ఇక్కడ నుంచి మనము దీన్ని ఇక్కడ కాదు ఫ్రెండ్స్, ఒక నిమిషం, ఇది తీసేస్తాను నేను. ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ లైన్ తీసేస్తాను ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనము హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ విషయంలో కానీ, అలాగే ఈ కప్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్ విషయంలో కానీ లాస్ట్ క్యాండిల్ యొక్క లోయెస్ట్ వీక్ నుంచి కౌంట్ చేస్తాం ఫ్రెండ్స్. కౌంట్ చేసి దీన్ని మనం ఇక్కడ పైన పోస్ట్ చేస్తాము. పోస్ట్ చేస్తే మనకు వచ్చేదే టార్గెట్ ఫ్రెండ్స్, టార్గెట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాదాపు మనకి ఎంత టార్గెట్ ఉంది అంటే ప్రజెంట్ ప్రైస్ నుంచి లెక్క పెట్టుకుంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ వచ్చేసి ఎంత ఫ్రెండ్స్, 1091. ఇక్కడ నుంచి మనం ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే మనకున్న గెయిన్ ఎంత అంటే ఫ్రెండ్స్, దాదాపు 54% ఉంది ఫ్రెండ్స్. మరి ఇమ్మీడియట్లీ గెయిన్ ఎంత ఉంది ఇక్కడ, ఎక్కువ టైం లేదు. ఇమ్మీడియట్లీ గెయిన్ అనుకుంటే కూడా ఇమ్మీడియట్లీ గెయిన్ వచ్చేసి ఫ్రెండ్స్ 23% ఇమ్మీడియట్లీ గెయిన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే మనం అత్యంత త్వరగా సంపాదించడానికి 23% గెయిన్ ఉంది. 23 కాదు ఫ్రెండ్స్, దాదాపు 23.89 అంటే 24 అనుకోండి, 23% ఉంది. అలాగే కప్ విత్ హ్యాండిల్ ప్రకారము హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ప్రకారం చూస్తే 54% గెయిన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈజీగా ఈ ప్రైస్లో. ఇప్పుడు ఇక్కడ 54% గెయిన్ ఉంది. అదే ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రైస్ వచ్చేసి టార్గెట్ వచ్చేసి 23 ఉంది ఫ్రెండ్స్. గెయినింగ్కు మనకు అవకాశం 23కు గెయినింగ్ ఉంది. మీరు అనుకోవచ్చు, సార్ మరి ఇంత మంచి స్టాక్ ఎందుకు పడిపోయింది? మనము కారణాలు కూడా విశ్లేషించాలి. ఎందుకంటే మంచి స్టాక్ కదా, ఎందుకు పడిపోయింది అంటే 2 రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి కాదు, 2 రీజన్స్ ఉన్నాయి. ఒక 2 రీజన్స్, చాలా రీజన్స్ ఉంటాయి. నేను ఒక 2 రీజన్స్ మాత్రం మీతో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఉదాహరణకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇది మనం ఇలాంటి విశ్లేషణ చేసుకుంటేనే షేర్ మార్కెట్లో మనము రాగలుగుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ధనవంతుడుగా ఉండిపోతాడు, బీదవాడుగా ఉండిపోతాడు. ఇవన్నీ మనకు నేర్పించారు ఫ్రెండ్స్ ఎవరు కూడా. ఇవి చాలా పుస్తకాలు మరియు మనము చాలా పుస్తకాలు చదవాలి, చాలా వీటిపైన చాలా వర్క్ చేస్తేనే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దాదాపు 400% రిటర్న్స్ ఇచ్చింది స్టాకు. 300 నుంచి 390 అనుకున్నాము, 411% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ స్టాకు. ఇక్కడ ఒకటేసారి ఇదే లెవెల్లో ఆడిన స్టాకు, ఇదే లెవెల్లో ఉన్న స్టాకు, ఇదే లెవెల్ ఉన్న స్టాకు, ఇక్కడ నుంచి ఇదే లెవెల్ ఉన్న స్టాకు, ఇక్కడ చూడండి ఇదే లైన్లో ఉన్న స్టాకు ఒకటేసారి దాదాపు 400% రిటర్న్స్ ఇచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మీరైనా సరే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మీరైనా సరే ఇంత రిటర్న్స్ వచ్చినాక ఆగుతారా ఫ్రెండ్స్? అది కేవలం 91 రోజులలో వస్తే
మీరు ఆగుతారా? మనం ఇంకా ఉంటామా? మనమైనా ఎగ్జిట్ అవుతాం. మనం పెట్టిన లక్ష 4 లక్షలు అయిందంటే మనం 3 నెలలు, కేవలం 3 నెలలు, 3 నెలల్లో మన లక్ష 4 లక్షలు అయిందంటే మనం ఉంటామా? ఉండము. మనమైనా ఎగ్జిట్ అవుతాం. అలాగే ఇన్వెస్టర్స్ కూడా ఎగ్జిట్ అవుతారు. ఇదొక రీజన్. అవుతారు. అవ్వడం అనేదే మార్కెట్ సహజం. అలా వాళ్ళు ఎందుకంటే అలా పడేస్తారు. పడేయకపోతే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ రాదు. ఎందుకు పడేస్తారు అనే దానికి కూడా రీజన్ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇంకో ట్యాబ్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇది మొత్తం కూడా విశ్లేషణ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో ఓపిక విని మీరు నేర్చుకుంటారనే ఉద్దేశం తప్పితే ఇక్కడ వేరేది ఏం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు నిఫ్టీ నిఫ్టీ 50 చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 కదా. చూడండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళు ఆ స్టాక్ పెరిగినప్పుడు ఎక్కడ నుంచి అది చేశారు అనేది మనం చూస్తే ఫ్రెండ్స్, ఈ డేట్ తీసుకుందాం. మీకు ఆ డేట్ కూడా నేను ఎగ్జాక్ట్గా చూపిస్తాను. ఈ డేటు ఇదే కదా ఫ్రెండ్స్, ఇక్కడనే కదా. ఈ డేట్ వచ్చేసి జూలై 2021. ఇక్కడ చూడండి మీరు, ఇది ఈ డేటు. ఇక్కడ నేను గ్రీన్ లైన్ టిక్ చేసింది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. జూలై 2021 ఈ టైంలో. ఆ టైంలో నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, మనము మళ్ళీ జూలై ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఆ టైంలో నిఫ్టీ ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది ఫ్రెండ్స్. నిఫ్టీ ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి రేంజ్ బౌండ్లోనే ఉంది. సో వాళ్ళకు ఇక్కడ ఈ టైంలో చూసుకుంటే నిఫ్టీలో చాలా స్టాక్స్ తగ్గినాయి. ఆ టైంలో నిఫ్టీలో మీరు చూసుకుంటే కొటాక్ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ప్రజెంట్ పెరుగుతున్న రిలయన్స్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తగ్గినాయి. వాళ్ళకు అక్కడ ఏమైందంటే తగ్గినాయి. తగ్గడం వల్ల అలాంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా, ఫండ్ మేనేజర్స్, టెక్నికల్ తెలిసిన వాళ్ళు, మనకు రహస్యంగా చెప్పరు ఇవన్నీ రహస్యాలు. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ వాళ్ళ ఉన్న ప్రాఫిట్స్ అన్ని తీసి ఇక్కడ ఉన్న వీళ్ళ ప్రాఫిట్స్ని తీసి ఇందులో లోయెస్ట్ స్టాక్ అందులో లోయెస్ట్ స్టాక్ కూడా నేను ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఆగండి, మీకు కొంచెం ఇది విశ్లేషణ పరంగా ఉంటుంది అనేసి ఉద్దేశం. వీడియో ఎక్కువైనా మీరు దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అక్కడ తెలియాలి అనేది ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము కోటాక్ బ్యాంక్ తీసుకుందాం ఫ్రెండ్స్. కోటాక్ మహీంద్రా బ్యాంక్. ఓకే, కోటాక్ మహీంద్రా బ్యాంక్ తీసుకుందాం. ఇక్కడ నేను ఇవన్నీ రిమూవ్ చేస్తాను. ఎప్పుడు ఫ్రెండ్స్ మనం అనుకున్నది జూలై. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. చెప్పండి. ఇంతేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనం అనుకున్న డేటు జూన్ 18 కదా. జూన్ చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ రేంజ్లో ఇక్కడ ఆల్రెడీ కోటాక్ బ్యాంక్ అనేది ఇక్కడ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్లోనే ఉండిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఫండమెంటల్గా మంచి స్టాకు, మంచి
ప్రైవేట్ సెక్టర్లో మంచి బ్యాంకు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్వెస్ట్ ఏంటంటే ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన మార్కెట్లో మీకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని 3 ఉంటాయి ఫ్రెండ్స్. అంటే పెద్ద తరహా, భారీ తరహా, మధ్య తరహా, చిన్న తరహా. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, 3 తరహా స్టాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 3 తరహా స్టాక్స్ని పెంచడానికి ఏ ఇన్వెస్టర్ దగ్గర, ఏ ఆపరేటర్ దగ్గర, ఏ ఎఫ్ఐఎస్ దగ్గర కూడా డబ్బులు ఉండవు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరిగినాయో అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఇక్కడికి షిఫ్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఏది అప్పుడు ఆ టైంలో నిఫ్టీ తగ్గిపోతుంది. మీకు కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చేస్తాను. ఇది విశ్లేషణ ఫ్రెండ్స్, మీకు విశ్లేషణ కోసమే నేను చెప్తున్నాను. మీకు ఎక్కువ బోర్ అనిపిస్తే మీరు వీడియోను ఫాస్ట్ మోడ్లో పెట్టుకోండి. మీకు అర్థం అవ్వాలనేదే నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫండమెంటల్గా తెలిస్తేనే మీరు ఫ్యూచర్లో మంచి ట్రేడర్ అవుతారని ఉద్దేశం ఫ్రెండ్స్. నిఫ్టీ మిడ్ క్యాప్, ఇది నిఫ్టీ స్మాల్ క్యాప్ 250. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇది రిమూవ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రిమూవ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దాదాపు ఇక్కడ ఇదే జూన్ 2022 నుంచి ఎంతవరకు ఫ్రెండ్స్, దాదాపు ఆగస్టు 4 వరకు ఎంత పెరిగింది ఫ్రెండ్స్? ఇది అంటే 250 కంపెనీకి సంబంధించిన నిఫ్టీ ఫ్రెండ్స్. ఇది స్మాల్ క్యాప్ 250 అన్నట్టు. ఎంత పెరిగింది? దాదాపు 13% పెరిగింది ఫ్రెండ్స్. 13% పెరిగింది. నాట్ ఏ జోక్, ఇది నాట్ ఏ జోక్. సో ఇక్కడ ఏ ఇన్వెస్టర్ కూడా ఇంత పెరిగిన తర్వాత ఉండడు ఫ్రెండ్స్, ఉండడు. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్స్ అన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏదైతే నిఫ్టీ తగ్గిందో, ఈ రేంజ్లో తగ్గిందో నిఫ్టీలో, ఆ నిఫ్టీలో అతను ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ నిఫ్టీలో లైక్ ఇలాంటి పెద్ద బ్యాంకులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది పడిపోయింది, ఎంత ఉంది దీని టార్గెట్? ఉదాహరణకు ప్రజెంట్ ఇక్కడ అనుకుంటే ఏ చార్ట్ ప్యాటర్న్ మనం చూడకుండా చూసుకున్నా కానీ ఇప్పటి నుంచి ఇక్కడికి దాదాపు 20% గెయినింగ్ ఉంది. సో అతను ఆటోమేటిక్ ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మిడ్ క్యాప్ని అంటే లార్జ్ క్యాప్ పెరిగినప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తగ్గిపోతాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ పెరిగినప్పుడు లార్జ్ క్యాప్ తగ్గిపోతుంది. మనం ఏం చేయాలంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరిగినప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ తగ్గిపోతాయి. సో అందులో మనం ఇన్వెస్ట్ చేయాలి. మంచి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని అందులో మనం ఇన్వెస్ట్ చేయాలి. అవి తగ్గి ఉంటాయి రేట్లు అక్కడ. ఎప్పుడైతే అది లార్జ్ క్యాప్ గ్రోయింగ్ అయిపోతుందో, ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత అది డౌన్ అవుతుంది. ఏదో ఒక ఇష్యూ తీసుకొని, ఏదో ఒక న్యూస్ తీసుకొని డౌన్ అయిపోతుంది. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ చార్ట్ చూడండి, ఎంత సడన్గా ఇక ఏ స్టిఫ్గా ఇట్లా ఉంది, ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉంది. ఇప్పుడు పడ్డదంటే నిఫ్టీ దాదాపు ఇక్కడ పడుతుంది ఫ్రెండ్స్, 1640 కాడికి పడుతుంది. ఈ సపోర్ట్ లేదు, తర్వాత సపోర్ట్ వచ్చి 1623 సపోర్ట్ పడుతుంది. మీకు ఈ సపోర్ట్లో పడుతుంది. ఒకటేసారి తీసి కొడితే దాదాపు 2-3% కాదు, దాదాపు 3-4% పడుతుంది. అప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడికి వస్తాయి? మళ్ళీ ఈ నిఫ్టీ మిడ్ క్యాప్ దాంట్లోకి వస్తాయి. ఎందుకంటే మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత తగ్గింది? 9% తగ్గింది. ఇప్పుడు అది కోలుకుంటుంది. సో ఆ డబ్బులు ఇక్కడ రొటేట్ అవుతాయి. ఇది మార్కెట్ ఫ్రెండ్స్. లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్కి డబ్బులు అనేవి తిప్పుతూ ఉంటారు. మనము ఎక్కడ ఏది దొరికిందో అవకాశాన్ని అందిపించుకోవాలి. సరే, ఇవన్నీ మీకు వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది. సో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఏంజిల్ బుకింగ్ స్టాక్ గురించి చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మీరు ఏంజిల్ బుకింగ్ స్టాక్ వచ్చేసి ప్రజెంట్గా మనకు
ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్, మరి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీడియో లెంత్ ఎక్కువైతే మీరు దయచేసి తిట్టుకోవద్దు. మీకు అందరికి కూడా లాభాలు రావాలనేది ఉద్దేశము, అందరూ కూడా గెయిన్ చేయాలనేది ఉద్దేశము. కొంచెం లెంత్ ఎక్కువ అవుతుండొచ్చు, నేను కూడా కొంచెం వీడియో చేయడం మీకు కొత్తగా, అందువల్ల మీకు ఇబ్బంది అవుతుండొచ్చు. కానీ దయచేసి వీడియోలు వినండి, ఎందుకంటే మనం సంవత్సరానికి 40% సంపాదిస్తే ఎలాగని నేను ఆల్రెడీ ఇది షేర్ మార్కెట్ లెర్నింగ్ కోర్స్కి సంబంధించి ఒక స్టా అంటే ఒక సిరీస్ చేస్తున్నాను, అందులో చూడండి మనం సంవత్సరానికి 40% సంపాదించిన ఎంత సంపాదించవచ్చని. సో ఇక్కడ యాంజిల్ బ్రోకింగ్లో ప్రజెంట్గా వచ్చేసి 23% ఉంది ఫ్రెండ్స్. ఇమీడియట్గా మనం కొంచెం వెయిట్ చేసి మరొక క్వార్టర్ అనుకుందాం, దాదాపు ఒక 3 నెలల నుంచి 6 నెలలు అనుకున్నా, మనం చేసేది అయితే స్వింగ్ ట్రేడింగ్, ఎఫ్ఎండో కాదు, ఫ్యూచర్ కాదు, అడ్డమైనది ఏదీ కాదు, మళ్ళీ ఫండమెంటల్గా స్టాక్ పడి ఉన్న స్టాకు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ లెవెల్లో కొనుక్కుంటే దాదాపు ఇక్కడ వరకు ఆగితే మనకు 54% గెయిన్ ఉంది. వీళ్ళ బిజినెస్ బాగుంది, గ్రోయింగ్ బిజినెస్ ఉంది. సో 54% వరకు ఉంది ఫ్రెండ్స్. నేను ఈ లెవెల్లో ఆల్రెడీ ఇది సపోర్ట్ లెవెల్లో రాగానే దాదాపు 1061 రూపాయల దగ్గర నేను షేర్లు బై చేశాను. బట్ నేను బై చేసినా మీరు బై చేయొద్దు, మీ విశ్లేషణ మీరు చేసుకోండి, మీ యొక్క రీసెర్చ్ మీరు చేసుకోండి, మీ పరిశీలన మీరు చేసుకోండి, మీ టెక్నికల్స్ మీరు విశ్లేషణ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. ఇది నా వ్యూ మాత్రమే, ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దయచేసి మీ ఫ్రెండ్స్కి, మరి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మరియు మీ ఇతర ఏమంటారు ట్విట్టర్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి, నేను మరింత మంచి వీడియోలు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. బాయ్.